నమస్కారాలు. పొద్దున 8 గంటలకి మేమందరం కూడా హైదరాబాద్లో కలిసి బయలుదేరినాం. ఇక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. అంటే నార్మల్గా అయితే 4 గంటల్లో వచ్చేయాలి, కానీ 7 గంటలు ఇవాళ ప్రయాణం చేసి ఇక్కడ దాకా మరి ఎన్నో ఆంక్షల నడుమ ఎన్నో ఆటంకాల నడుమ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. పెంబర్తిలో అడ్డుకున్నారు ముందు, తర్వాత జనగామలో అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు, అట్లాగే ఆ తర్వాత వస్తే గన్పూర్లో కరుణాపురం దగ్గర, తర్వాత పర్కాల్లో, తర్వాత భూపాలపల్లిలో, తర్వాత కాటారంలో, తర్వాత మహదేవ్పూర్లో, ఇక్కడి దాకా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి మేము ఇక్కడికి రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఉదయం నుంచి హౌస్ అరెస్టులు మా నాయకులై ఉదయం 5 గంటల నుంచి హౌస్ అరెస్టులు మొత్తం వరంగల్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. నేను అడిగిన మధ్యలో డిఎస్పీ గారు కనబడితే అడిగిన, ఏముందండి మేమేమన్నా దాడి చేయడానికి పోతున్నామా, మేమేమైనా అప్రజాస్వామికమైన కార్యక్రమం చేయడానికి పోతున్నామా, దేనికి పోతున్నామో, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఏంటి అంటే, మాకు తెలియదు సార్, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, పోనీయొద్దని చెప్పిండ్రు, పోనీయం. అట్టెట్లా పోనీయరా, నేను ప్రజాప్రతినిధిని, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి మా రైతులు ఇవాళ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో బాధపడుతున్నారు. అందరు కూడా వర్షాలు ఎప్పుడు పడతాయని బాధపడుతున్నారు. ఓ దిక్కు కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అది చూపెట్టాలి కదా మరి మా వాళ్ళకు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు అంటే ఏం చేస్తాం సార్, మేము ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వ ఉద్యోగులు, మాకు కూడా తెలుసు విషయం, కానీ ఏం చేయమంటారు సార్, మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పి పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న మాటలు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో విమర్శించడానికో లేదా ఎవరినో 4 మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతూనే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసె మాదిరిగా ఇట్లా ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి 80-90 మీటర్ల కాడికెళ్ళి గోదావరి పోతూ ఉంటుంది కిందికెళ్ళి. ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణానది 110 మీటర్ల కాడికెళ్ళి కృష్ణానది ఇంకో కాడికెళ్ళి పోతూ ఉంటుంది. మొదటి నుంచి సమైక్య రాష్ట్రంలో మనకు చెప్పిన కథలు ఏంటంటే, నీళ్లు కిందున్నాయి, భూములు పైనున్నాయి, మరి నీళ్లు పైకి రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప మార్గం లేదు అని చెప్పి మొదటి నుంచి మనకు చెప్తా వచ్చిన ముచ్చట. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు, కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చు అని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని
ఇక్కడి నుంచి ఒడిసి పట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు, మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా లాభమయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మీరు దయచేసి అంగీకరించండి అని చెప్పి వారిని పోయి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. చేస్తే కూడా ఆయన స్పష్టంగా చెప్పినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ 152 మీటర్లు ఎత్తు పెంచితే మరి ముందు మునిగేదే నా ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించే ప్రాంతమే మునుగుతుంది. నేను ఈ డ్యామ్ పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని చెప్పి పోరాటాలు చేసిన నేను ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు అనుకున్నారు. సమస్యనే లేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ₹1 ఖర్చు పెట్టినా అది వేస్ట్ అవుతుంది, మేము ఒప్పుకుంటలేము, అనవసర ప్రయాస చేయకండి, ఇది కుదరదు అని నిర్ద్వందంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఒప్పందం మాత్రం ఎన్నడూ కాలే. కాబట్టి యాక్టింగ్ బాగా చేసినారు. తుమ్మిడిహెట్టి దగ్గర కడతాం అని చెప్పి టైంపాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. ఇక 9 నెలలు ప్రయత్నించిన తర్వాత, ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన కాలం 5 ఏళ్ళు, మరి 5 ఏళ్ల లోపల ప్రాజెక్టు కట్టాలే, తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు రావాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకునే సమస్య లేదు. ఇక వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇచ్చంపల్లి మాదిరిగానే శాశ్వతంగా పెండింగ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక జల దౌత్యం చేసి 148 మీటర్ల కాడికి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ రోజు బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చెప్పిన మాట, నా జీవితంలో తెలంగాణ సాధించిన రోజు ఎంతైతే సంతోషంగా ఉన్నానో ఇలా అంతే సంతోషంగా ఉన్నా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేసి, దీంతో మనకు గోదావరి నీళ్ల మీద మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు, తెలంగాణ బీడు భూములకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి కేవలం 3.5-4 ఏళ్ల స్వల్ప సమయంలో, రికార్డు సమయంలో, ఎందుకంటే ఒక దిక్కు అప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వచ్చే బంద్ అయింది. అట్లాగే ఇక అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని కవులు పాటలు రాస్తున్నారు. పల్లె పల్లెన పల్లేర్లు మరిచే మా తెలంగాణలోనా అని చెప్పి మరి ఆ రోజుల్లోనే పాటలు కవులు రాస్తున్న పరిస్థితి. అటు తెలంగాణలో, ఇటు మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తట్టెడు మట్టి తీయలే. తుమ్మిడిహెట్టికి ఎన్నడూ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే. వాస్తవం ఏంటి అంటే ఇవాళ ప్రాణహిత కుదరది, ఇంకా ఆ ప్రాజెక్టు కుదరది, ప్రాణహిత చేవెళ్ళ అనేది కుదరది, తుమ్మిడిహెట్టి దగ్గర ఆ పరిస్థితి లేదు అని ఖరాఖండిగా మరి అధికారులు చెప్పిన తర్వాత, మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ను పెట్టి మరి వ్యాప్కోస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ సంప్రదించి ఇంజనీర్ల సూచన మేరకు బెస్ట్ పాయింట్ ఏంటిది, బెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే, సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన,
సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్ళని ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి. నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే. నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28 అవుతుంది అంటున్నారు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేట్టుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతోని పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి 9 కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువుల నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్. ఇలా కొంతమంది మూర్ఖులు, నేను ఇంక అంటే బాధపడతారేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టులో చిన్న చిత్కా ప్రాజెక్ట్ కాదు. ఒక కాళేశ్వరం అంటే మీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు, ఒక సబ్స్టేషన్ కాదు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే ఒక అన్నారం కాదు, కాళేశ్వరం అంటే ఒక సుందిల్ల కాదు. ఇక్కడ ఒక బ్యారేజ్ ఇక్కడ ఉంది, కానీ కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 15 రిజర్వాయర్లు. ఏంటి ఉన్నాయల్లా? మా మిడ్ మానేరు, రాజరాజేశ్వర సాగరు, మలకపేట, లోవర్ మానేరు, అటు పైన రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అట్లాగే కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, ఇట్లా 1-2 కాదు, బస్వాపూరు, ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 21 పంప్ హౌజులు ఉన్నాయి కాళేశ్వరంలో. అట్లాగే ఇప్పుడు సరస్వతి పంప్ హౌస్ లాగా, లక్ష్మీ పంప్ హౌస్ లాగా, పార్వతి పంప్ హౌస్ లాగా, ఇప్పుడు మనం ఎక్కడైతే కన్నపల్లిలో ఉన్నామో అది లక్ష్మీ పంప్ హౌస్. ఇట్లా 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం. ఏది స్టోరేజ్ కెపాసిటీ. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు,
కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు. మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం యొక్క విశిష్టత, గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం అంటే ప్రతి సందర్భంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు, 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎస్ఆర్ఎస్పి నిండితే మంచిగా బ్రహ్మాండంగా వరద కాలువ పొంగితే సీదా నీళ్లు మిడిమానేరుకు వస్తాయి. మిడిమానేరు నుంచి పైకి ఎటు కావాలంటే తీసుకొని పోవచ్చు. మిడిమానేర్ ఇస్ ద వాటర్ జంక్షన్. కిందికి లోవర్ మానేర్ డ్యామ్ తేవచ్చు, కిందికి మొత్తం ఎక్కడెక్కడ పోవాలో కింది చివరి కాలువ దాకా తీసుకొని పోవచ్చు. బ్రహ్మాండంగా అధిక వర్షపాతం పడితే వరద వస్తే వరద కాలువ ద్వారా, ఫ్లడ్ ఫ్లో ద్వారా బ్రహ్మాండంగా అసలు ఇక్కడ పంపులు ఆన్ చేయకుండా నడపచ్చు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే, ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డదనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఈ 3 బ్యారేజీల్లో నిల్వ ఉంచుకుంటే చాలు, పంపులు చాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే అధిక వర్షపాతం పడితే ఫ్లడ్ ఫ్లోతో నీళ్లు తీసుకోవచ్చు, వరద కాలువతో, ఎస్ఆర్ఎస్పి వరద కాలువతో. సాధారణ వర్షపాతం పడితే ఎస్ఆర్ఎస్పి నుంచి, కడెం నుంచి, ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. అసలు వర్షమే పడలేదు అనుకోండి, ఈ సంవత్సరం లాగా వర్షమే పడలే, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది, అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద, ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. ఇవాళ మీకు చూపెడుతందుకు వచ్చింది, మాకేమి పని లేకనో పొద్దుపోకనో కానే కాదు. ఇప్పుడేం ఎలక్షన్లు కూడా లేవు, మాకు వచ్చేదేం లేదు. రైతుల అవస్థలు చూడలేక కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇచ్చిండు. అరే కింద నీళ్లున్నాయి, ఇవాళ ఈరోజు జూలై 5వ తారీఖు ఇవాళ మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే అధికారులను అడగొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు మేము అడిగినాం. ఇవాళ ఈరోజు ఇక్కడ 98,000 క్యూసెక్కులు, అంటే దగ్గర దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, సముద్రంలో వృధాగా కలుస్తూ ఉన్నాయి. 1,00,000 క్యూసెక్కులు కిందికి ఉత్తగానే పోతున్నాయి. అంటే ఇక్కడ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, మేడిగడ్డ గ్యారేజ్ గేట్లు దించే అవసరం లేకుండా ఇక్కడ కన్నెపల్లిలో ఇప్పుడు మేము చూసినాం, ఇప్పుడు అధికారులను అడిగినాం. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు చూసినాం ఇప్పుడే మేము. కన్నెపల్లిలోకి నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఆ గేట్ కాడ నీళ్ళ ఎక్కడుంది, ఏ హైట్ దాకా ఉందని చూసినాం. 97 మీటర్లకు ఇలా నీళ్లు నిండున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో 93.5 మీటర్ల దాకా నిండుంటే చాలు. అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మీరు జస్ట్ ఆ గేట్లు, కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే పంప్ హౌస్లోకి నీళ్లు పోతాయి, బటన్లు ఎత్తితే నీళ్లు. ఇవాళ ఫస్ట్ బెనిఫిషరీ మా కరీంనగర్. నిన్నగాక మొన్న మా గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఆ రైతులు, మా ఆచంపల్లి రైతులు, మా వాళ్ళు అక్కడ మొత్తం నాగుల మల్యాల, అట్లాగే మా వాళ్ళు అక్కడ బావుపేట, ఎల్గందుల, బద్దుపల్లి, కమాన్పూర్ రైతులు వేలాది మంది ధర్నా చేసిండ్రు. ఎక్కడ ఏ తూమైతే కేసీఆర్ గారు ఆచంపల్లి కాడ పెట్టిండో ఫ్లడ్ మనకి ఈ కాళేశ్వరం కాలువ మీద, అక్కడ పోయి రైతులు ధర్నా చేసిండ్రు. అయ్యా కన్నెపల్లి కాడ నీళ్లున్నాయి, పంపులు ఒత్తండి, పంపులు చాలు చేయండి, ఆ గేట్లు ఎత్తితే చాలు నీళ్లు లోపలికి పోతాయి, పంపులకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధమే లేదు, ఆ బ్యారేజ్ని ముట్టే అవసరమే లేదు, నీళ్లు తీసుకొని మాకు మొత్తం నీళ్ళు వస్తాయి, దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పి కమలాకరణ దగ్గరకు వస్తే, ఇక ప్రభుత్వానికి చెప్పినా దున్నపోతుకు చెప్పినా ఒకటే, నేను కూడా మీతో వస్తా అని చెప్పి మా గంగుల కమలాకర్ గారు పోయి ధర్నా చేసిండు. ఇలా ఒక కరీంనగర్ కాదు, మా సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మొన్న పోయి బోయిన్పల్లి మండలం మిడ్మానేరులో నీళ్లు లేవు, 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, ఇవాళ 7 టీఎంసీల నీళ్లు లేవు, మొత్తం ఎక్కడికక్కడ ఎడారిలాగా మారిపోయింది. అందులో పోయి క్రికెట్ ఆడిను మా రవిశంకర్ అన్న పొలగాళ్ళతో, ఎందుకంటే నీళ్లు లేవు, అది పరిస్థితి. మా బాలకృష్ణ అన్న, రసమయ్య బాలకృష్ణ అన్న అవతల దిక్కు కందికట్కూరు కాడ నీళ్లు లేవు, అందుకే మా మిడ్మానేరు నింపండయ్యా అని చెప్పి మా రసమయ్య బాలకృష్ణ గారు అన్నపూర్ణలో నీళ్లు లేవు, అన్నపూర్ణ రిజర్వాయర్లో ఇల్లంతకుంటకు నీళ్ళు ఇచ్చేది, మా నింపండి కన్నెపల్లి కాడ
పంపులు ఆన్ చేయండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఇలా మొత్తం కాళేశ్వరం సిస్టమ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న మాట నేను చెప్పి మీకు ఉదాహరణ కింద చెప్తా ఉన్నా. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదు నీళ్లు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ నీళ్లు లేకపోతే ఎక్కడ లేకపోతే మొత్తం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటే ఇక్కడ నుంచి తీయచ్చు. ఏది కన్నెపల్లి నుంచి కడెం నీళ్ళు వస్తే ఎల్లంపల్లికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ నిండితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో వస్తే మిడిమానేరు నుంచే తీసుకోవచ్చు. అంటే చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పీ కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకెత్తిపోసి ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లి నుంచి ఒకవేళ ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోతే ఎస్ఆర్ఎస్పీ కూడా నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు మల్లన్న సాగర్ నుంచి. ఒక్క మాటలో చెప్పాలంటే పాత 10 జిల్లాల తెలంగాణ ఉండే కదా, ఒక రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా తప్ప హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతా 7 జిల్లాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అది కాళేశ్వరం యొక్క గొప్పతనం, అది కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క అద్భుతమైన డిజైన్. ఇవాళ ఎంత గొప్ప మాట అంటే సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గారు మోతే మండలం అనుకుంటా, అక్కడ పెన్పహాడ్ మండలంలో సీతారాం తాండా అనే ఒక ఊరుంటుంది. దానిలో రావిచెరువు చివరి కాళేశ్వరం కాకతీయ కాలువ ద్వారా కాకతీయ కాలువ నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి చివరి మడికి అందేది సీతారాం తాండాలోని రావిచెరువు. ఆ రావిచెరువు కాడ మన గిరిజనులు అడుగుతున్నారు జగదీశ్ అని, అయ్యా పోయి కన్నెపల్లిలో కొట్లాడండి, మీరు తుంగతుర్తి నాయకులు మా కిషోర్ గారు మా కోదాడ నాయకులు మీరందరూ పోయి కొట్లాడి మాకు నీళ్లు తీసుకురండి అని చెప్పి వారందరూ కొట్లాడమని అడుగుతా ఉన్నారు. మా సత్యవతి గారు ఇక్కడనే ఉన్నారు, మా మాలోత్ కవిత గారు ఉన్నారు. మహబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నడూ కూడా కాకతీయ కాలువల్లో అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్లలో ఎన్నడూ నీళ్లు లేవు. ఇవాళ ఆ ప్రాంతం మొత్తానికి నీళ్ళిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. మాకు మెదక్ జిల్లాలో కూడవెల్లి వాగు ద్వారా నాకు నా నియోజకవర్గమైన సిరిసిల్లలోని అప్పర్ మానేరు ప్రాజెక్టుకు కూడా నీళ్ళిచ్చింది. అప్పర్ మానేరును ఎర్రటి ఎండల్లో అప్పర్ మానేరు మత్తడి దుంకిందంటే, అలుగు పొంగిందంటే దానికి కారణం కాళేశ్వరం జలాలు, గోదావరి నీళ్ళు ఇక్కడికి లిఫ్ట్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మంతనికి కూడా ఇవాళ తాగునీళ్ళు లేని పరిస్థితి. ఇందాక వస్తుంటే సోదరుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. అట్లాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. హైదరాబాద్ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇవాళ వాటర్ ట్యాంకర్లు 15,000 పైచిలకు వాటర్ ట్యాంకర్లు పెరిగినాయి. ఎందుకు? మంచినీళ్ళకి అక్కడ కూడా గోసైతా ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు నేను చెప్పిన 15 రిజర్వాయర్లు మాత్రమే కాదు, ఎన్ రూట్ ఉండే ప్రతి చెరువు నింపుకోవచ్చు. భూగర్భ జలాలు పెరిగినాయి ఇందాక మధు గారు చెప్పినట్టు. ఆ రకమైన కార్యక్రమం మరి కాళేశ్వరం. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రచారం, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అరే 94,000 కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా కుంభకోణం అవుతుంది, అవినీతి అవుతుంది అని చెప్పి నేననడం కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఉత్తర రాజకీయం ముచ్చట, 94,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందా అని. అయినా ఆయన ముఖ్యమంత్రి అయి సగం టైం అయిపోయినా ఇంకా అదే సొల్లు పురాణం, ఇంకా అదే పనికిమాలిన మాటలు. ఆ మధ్యన నేను ఒక రైతుది వీడియో చూసిన, ఎంత గొప్పగా మాట్లాడిండంటే, అవునయా సరే కేసీఆర్ కట్టిండు, దానిలో 2 పిల్లర్లకు ఏదో అయ్యింది అనుకుందాం, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాజీబే. మరి నీ దగ్గర సుతారులు లేరా, నీ దగ్గర మేస్త్రీలు లేరా, నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పుకుంటావు కదా, శాతనైతే లేదా నీకు అని చెప్పి ఒక సామాన్య రైతు మాట్లాడుతుంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారి సో ఏమైందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్పృహ ఏమైందో, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దీన్ని బదనాం చేసేందుకు మీకు నోరెట్లు వస్తుందో, మీకు ఎట్లా సిగ్గులేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు, రికార్డు స్థాయిలో ధాన్యం కొనం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, 2014 మునుపు, ఇంకా సిగ్గులేని మాట కూడా చెప్తున్నాడు, కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం. నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి కాళేశ్వరం 2014 ముందు లేదు, అప్పుడు ఎందుకు పండలే పంటలు? అప్పుడు మీరే కదా ఉన్నది, అప్పుడు ఎందుకు గాలే రికార్డు స్థాయిలో పంటలు? చెప్తావా? దమ్ముందా సమాధానం చెప్పేది? సిగ్గుండాలా మాట్లాడడానికైనా? అంటే కొద్దిగానైనా ఏమనుకుంటారో అన్న సోయి ఉండాలా. అంతెందుకయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ కోదాడకు మీ శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడన్నా సూర్యాపేట జిల్లాలో కాకతీయ కాలువల్లో నీళ్ళు వచ్చినాయా? ఎన్నడన్నా
ఆ టేలెండ్ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయా కాళేశ్వరం వచ్చేదాకా? కాళేశ్వరం వచ్చినాకనే కదా గోదావరి జలాలు రావి చెరువు ముట్టింది, రావి చెరువులోని గిరిజన భూములను తడిపింది. అందుకే సిగ్గులేని మాటలు మాట్లాడవద్దని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి లెక్కలు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. కాళేశ్వరం సాధించిన అతిపెద్ద విజయం ఏంది అంటే రైతు ఆత్మహత్యలు ఆపింది, బ్రతుకు భరోసానిచ్చింది రైతుకి. తెలంగాణలో భూముల విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల, తెలంగాణ రైతుకు విలువ పెరిగింది కాళేశ్వరం వల్ల. తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని #1 రాష్ట్రంగా వరిధాన్యం ఉత్పత్తిలో #1 అయింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రోజు తెల్లారలేస్తే ఎకసెక్కపు మాటలు కాదు, తగ్గిన ఆత్మహత్యల్ని, కాపాడిన ప్రాణాలని ఏ లెక్కతో కొలుస్తావు నువ్వు? ఏ కొలమానంతో కొలుస్తావు? ఏ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్తో చెప్తావు కాళేశ్వరం యొక్క ప్రయోజనం విలువ? నేను అడుగుతా ఉన్నా. మేము కూడా వస్తుగా మాట్లాడచ్చు ఇవాళ కావాలంటే. 2 పిల్లర్లు పడిపోతేనే నువ్వు ఏదో పడిపోయింది ఆకాశం ఇది కింద పడ్డది అన్నట్టు మాట్లాడుతున్నావు. మరి నీ అవినీతి వల్ల నీ ప్రభుత్వ అసమర్థత వల్ల SLBC టన్నల్ కుప్పగులలే, 8 మంది చచ్చిపోలే. సిగ్గుందా మరి నీ ప్రభుత్వానికి? SLBC టన్నల్ కుప్పగూలితే 8 మంది అందులో కార్మికులు సజీవ సమాధి అయితే ఈ రోజుకు వాళ్ళ శవాలు కూడా తీయలేను. మేమన్నామా మొత్తం కుప్పగూలిపోయిందని? ప్రమాదం జరిగిండొచ్చు, నీ అవినీతి వల్లనే జరిగిందో, నీ కమిషన్ల కకృతి వల్ల జరిగిందో, దేని వల్ల జరిగిందో జరిగింది. అట్లాగే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలలేదా నీ ప్రభుత్వంలో? అంతెందుకండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు కేంద్ర జలసంఘం కడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, కేంద్ర జలసంఘం కడుతున్నది పోలవరాన్ని. డయాఫ్రామ్ వాళ్ళు, కాఫర్ డ్యామ్లు ఎన్నిసార్లు కొట్టుకొని పోయినాయి? 3 సార్లు కొట్టుకొని పోయింది. వాస్తవం కాదా? మరి దేని మీద ఉండదు? వట్టెం పంప్ హౌస్ మునిగినా ఉండదు, పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయినా ఉండదు, SLBC కుప్పగూలినా ఉండదు. ఎక్కడికెళ్ళి బీజేపీ వాళ్ళు మాట్లాడరు, NDSA రాదు. ఒక్కటి మేడిగడ్డ మీద మాత్రం, కాళేశ్వరం మీద మాత్రం కక్ష. ఎందుకు? మోడీ గారు చేయలేని పని, దేశంలో ఎవరూ చేయలేని పని కేసీఆర్ చేసిండు. లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్. 4 ఏళ్లనే కట్టిండు, దశాబ్దాలు తీసుకోలే మీ లెక్క. అది మీ దుగ్ధ. కేసీఆర్ మీద కక్షతో ఇవాళ రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల తరపున కోరేది ఒకటే. కన్నెపల్లిలో ఇవాళ కళ్ళ ముందు నుంచే 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మీరు తప్పించుకోజాలరు. మీ బాధ ఏందో మాకు అర్థమైంది. ఏంటిది మీ బాధ? ఇప్పుడు కన్నెపల్లిలో పంపులు ఎత్తితే, ఆ గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తాయి, మీకు కూడా తెలుసు. మీకు వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లు నింపే కెపాసిటీ ఆ పంపులకు ఉంది. బాహుబలి మోటార్లు పెట్టిండు కేసీఆర్. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 139 మెగావాట్లు. అద్భుతమైన పంపులు. ఇంజనీర్లను అడిగినాం, ఏమైనా మెయింటైన్ అయినా చేస్తుర్రా అంటే, సంవత్సరం ఆయే సార్, ఎవరు దిక్కులేడు, కానీ మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అట్లా కాపాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ వాస్తవం ఏంటంటే, మీ భయం మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు. మీ భయం ఏంది? నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళు ఇస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏంటంటే, రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. NDSA, NDA వీటిని అడ్డం పెట్టుకుని బతుకుదాం అనుకుంటా ఉన్నావు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు పడ్డా, వాస్తవం ఏంటంటే నువ్వెన్ని కథలు పడ్డా, కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. నేను చెప్తలేను ఇది, నాకు జగిత్యాల సభలో మా జీవన్ రెడ్డి గారు చెప్పిండు, ఈ రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోవాలన్నాడు. ఆ శని ఎవరో కాదు, రేవంత్ రెడ్డే. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. ఒక 4 CEలను, కొంతమంది DEలను, AEలను, SCలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది.
నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఇక ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఎల్ నీనో మరింత తీవ్రతరం. గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఎల్ నీనో వేగంగా బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తున్నది. వర్షాలు పడై అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. ఈ నిన్న మొన్న చెప్పలే, ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో అని 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీతలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి నువ్వు దాన్ని ముట్టకు మేడిగడ్డను. సరే నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఇలా 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మైనస్ వర్షపాతం. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. అట్లాగే మీరు చూసినట్టయితే ఇంకా ఎంత అద్భుతం చేయొచ్చు అంటే, ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే మొత్తం పాత 7 జిల్లాలు హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవ్వాలి ఇక్కడ నుంచి సౌలత్ ఉంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 2 టీఎంసీలు అంటే ఎవరికైతే కొద్దిగా పరిమాణం తెలియదో వారికి చెప్తా ఉన్నా. మీరు ట్యాంక్ బండ్ చూసింటారు హైదరాబాద్లో, ట్యాంక్ బండ్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజు హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే రోజుకు 2 హుసేన్ సాగర్లో పట్టేటన్ని నీళ్లు లిఫ్టింగ్ కెపాసిటీ ఈ మోటార్లకు ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతన్నలకు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని చూడండి. నీళ్ళు ఇక్కడ పోతున్నాయి. మా కరీంనగర్ రైతులారా, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ రైతన్నలారా, నీళ్లు పోతున్నాయి. దయచేసి మీరు కూడా రండి, చూడండి, మరి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయండి. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచన చేయండి. కేసీఆర్ ఉంటే ఇవాళ ఇంకా మిగతా అన్ని బంద్ చేసైనా సరే, ఇంకా ఏమైనా వేరే ఖర్చులుంటే పక్కకు పెట్టైనా సరే రైతు బంద్ వేస్తాడు, టైంకు రైతుకు నీళ్ళు ఇస్తాడు, పంటలు కొంటాడు. ఇదంతా మీకు ఎరికే, మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ కేవలం సాగునీరే కాదు, హైదరాబాద్లో తాగునీటికి కూడా కటకట వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా సోదరులతో సోదరిమణులతో నేను కోరేది, ప్రభుత్వం మీద కలిసికట్టుగా ఒత్తిడి పెంచుదాం. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. మా నాయకులతో మా పార్టీలో కూడా మాట్లాడుకుంటాం. ఎందుకంటే రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కన్నెపల్లిలో ఉన్న ఫ్లోని దయచేసి చూపెట్టండి. నేను చెప్పిన దానిలో తప్పులుంటే మాకు కూడా ఎత్తి చూపండి దయచేసి. మరి రైతులకు అందరం కూడా సమిష్టిగా అండగా ఉందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవాళ ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి రైతు బిడ్డకి మా నాయకత్వం మొత్తానికి దయచేసి ఎవరు ఆగమాగం చేయకండి. వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఆగం చేయకండి, ప్రశ్నలు అడిగితే వాళ్ళని అడగనియండి. ఆగండమ్మా. అందులో 1,00,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి వెచ్చించింది అని ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ నిర్మాణాలు చేపడతాయి, ఈ సమస్య ఉండకపోవు, అక్కడ నీరు ప్రవహించేందుకు ఆస్కారం లేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పేది, మేము ఖర్చు పెట్టింది 1,80,000 కోట్లు కాదు. మొత్తం రైతు కోసం మేము ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. మీరు తెలుసుకోండి, రైతు కోసం మేము పెట్టిన ఖర్చు ఎట్లా అంటారా? 1,00,000 కోట్లు మేము పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినాం. 50,000 కోట్లు మేము ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి రైతులకు 50,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెట్టాం. అట్లాగే 73,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చినాం. దాని మీదకెళ్ళి 29,000 కోట్లు 2 సార్లు లక్ష రుణమాఫీ చేసినాం. దానికి ఒక 29,000 కోట్లు కట్టినాం. అట్లాగే 1,80,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, మిషన్ కాకతీయతో సహా, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ, అట్లాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నిటి కలిపి 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినాం.
ఖర్చు పెట్టడం వల్ల ఏమైంది? ఇవాళ దేశానికే అన్నం పెట్టే గిన్నెగా మారింది తెలంగాణ, దేశానికే బువ్వ పెట్టే అవ్వగా మారింది తెలంగాణ. ఇది వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీకు తెలియదా? మేము మా ప్రభుత్వం చేసిన పని వల్లనే కదా ఇవాళ తెలంగాణలో ఇంత సంపద పెరిగింది. ఇది వాస్తవం కాదా? మేమేమంటున్నాం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? ఎన్డీఎస్ఏ అని చెప్పి ఈ దగులుబాజీ నాటకాలు బంద్ చేయండి. ఎన్డీఎస్ఏ చెప్పినా చెప్పకున్నా బ్యారేజ్తో నిమిత్తం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్కు మనం బరాజ్కు చాలా దూరం ఉంది, దగ్గర 4 కిలోమీటర్లు అనుకుంటా. 10 కిలోమీటర్లా 4 మేడిగడ్డ 10 కిలోమీటర్లు. అంత దూరం ఉన్న బ్యారేజ్కు సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే బ్రహ్మాండంగా ఇక్కడ గేట్లు ఎత్తుతే ఇవాళ నీళ్లు లిఫ్టింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మరి కనబడుతుండగా ఇలా కళ్ళుండి చూడలేని వారిలాగా యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? దయచేసి రైతు ప్రయోజనాలు ఆలోచించండి. మా మీద కోపం ఉంటే తిట్టండి, మా మీద కోపం ఉంటే కేసులు పెట్టండి. మీకు అది ఎట్లాగో మీకు దురద ఉంది, తీర్చుకోండి. కానీ మా మీద కోపం రైతుల మీద తీసుకోకండి, తప్పు. నేను ఒకటి అడుగుతా బ్రదర్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కూడా బీజేపీ చెప్పింది వినది, అన్ని కరెక్ట్ కాదంటది. కానీ బీజేపీ ప్రభుత్వం చెప్పిన ఎన్డీఎస్ఏది మాత్రం పట్టుకున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించండి, అసలు ఎన్డీఎస్ఏ వచ్చిండు, ఆ మేడిగడ్డ బరాజ్లో ఏదో జరిగిందని వచ్చిండు, 24 గంటల రూపాయలు రిపోర్ట్ ఇచ్చిండు, కనీసం నీళ్ళలో దిగలే, సాయిల్ టెస్ట్ కూడా చేయలే. అసలు హైదరాబాద్ వీడికి వచ్చిండో లేదో కూడా తెలియదు, హైదరాబాద్కి వచ్చి అటకెళ్ళటే చేసినట్టున్నాడు. ఓ రిపోర్ట్ అట్ట ముఖాన కొట్టిండు, పోయిండు. 48 గంటల రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ నిజంగా ప్రామాణికమా, విశ్వసనీయత ఉందా ఆ రిపోర్ట్కి? కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే మా మీద కేసు పెడితే, ఘోష్ కమిషన్ ఇస్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా దాని మీద. దానికి విశ్వసనీయత ఉందా? దాని మీద మా వాళ్ళు సావధానంగా రేపు మా వినోద్ కుమార్ గారు, జగదీష్ రెడ్డి గారు, ఇక పెద్దలందరూ రేపు వివరంగా మీకు ప్రెస్ మీట్ పెడతారు, సాంకేతిక విషయాలు కూడా చెప్తారు. మేము అడిగేది ఒకటే, ఇవాళ అన్నీ ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అంటారు చూడు. నీళ్లున్నాయి, తెలంగాణ రైతుకు నీళ్లున్నాయి, నీళ్లు లిఫ్ట్ చేసే సిస్టమ్ ఉంది. అల్లున్నోట్లో శని ఎక్కడుందా అంటే ఇక రేవంత్ రెడ్డి రూపంలో ఇప్పుడు వచ్చి పడ్డది మనకు, గంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే, రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది, మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలుకలు ఉన్నాయని ఇల్లు ఎవరు తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తావు వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు?